హలో ఫ్రెండ్స్, ఈ ఫారెక్స్ ప్లాట్ఫామ్ అకౌంట్స్ ఎలా వర్కౌట్ అవుతుందో కంప్లీట్గా వీడియో వాచ్ చేయండి. మీకు క్లియర్గా సింపుల్ వేలో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మనం ఏంటంటే మన దగ్గర ట్రేడింగ్ స్కిల్స్ ఉన్నాయి కానీ క్యాపిటల్ లేదు. కంపెనీస్ క్యాపిటల్ పెడతాయి, అయితే దానికి నామినల్గా ముందు మనం కొంత ఫీజు పే చేసి పర్చేస్ చేసుకోవాలన్నమాట ఈ అకౌంట్ ప్యాకేజెస్ని. ఓకే, సపోజ్ $50,000 అకౌంట్ ఉందనుకోండి, ఇంచుమించు అది $200 నుంచి $300 దాకా రేట్ ఉంటుంది. అంటే అది మన రిస్క్ తీసుకున్న మనీ మాట. అదేమవుతుందంటే సపోజ్ మీరు $200 అంటే 20,000 రూపీస్ మీరు పే చేసి ఒక $50,000 ప్రాఫామ్ అకౌంట్ కొన్నారు ప్రాఫామ్ కంపెనీ నుంచి. 2 స్టెప్ ఛాలెంజ్ తోటి తీసుకున్నారన్నమాట. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మీకు ఒక డెమో అకౌంట్ ఇస్తాడు $50,000 తోటి. ప్రాఫిట్ టార్గెట్ 10% తీయమంటాడు, టైం లిమిట్ ఉండదు. ఓకే, అంటే 50,000 మీద 10% మీరు ప్రాఫిట్ తీయాలన్నమాట. అంటే $5,000 ప్రాఫిట్ తీయాలి. యూ కెన్ టేక్ 1 మంత్ ఆర్ 2 మంత్, అది మీ ఒక స్కిల్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. డైలీ డ్రాడౌన్ 5%, అంటే 50,000 మీద 5% $2,500 అవుతుంది. ఏదైనా ఒక రోజు బై మిస్టేక్ మీకు ఎగనెస్ట్గా మార్కెట్ వెళ్ళింది అనుకోండి, మ్యాక్సిమం లాస్ అనేది 2,500, దాన్ని మించకూడదు. ఓవరాల్ డ్రాడౌన్ 10%. మీ టార్గెట్ $5,000 ప్రాఫిట్ కదా, అంటే 50,000 మీద 10% మీ టార్గెట్ కదా. అది అచీవ్ అయ్యే టైంలోనే మీ టోటల్ లాస్ కూడా $5,000 మించి ఉండకూడదు. అంతే ఓవరాల్ లాస్ మాట, అంటే 10% మించి ఉండకూడదు క్యాపిటల్ మీద. కన్సిస్టెన్సీ రూల్ 20% ఆన్ ప్రాఫిట్స్. ఇది కన్సిస్టెన్సీ రూల్ అంటే ఏంటి? 10% ప్రాఫిట్ టార్గెట్ 50,000 మీద 5,000 అవుతుంది కదా, ఈ 5,000 మీద 20% మనకి $1,000 అవుతుంది. అంటే ఒక సింగిల్ వర్కింగ్ డేలో మనం $1,000 మించి ప్రాఫిట్ తీయకూడదు $50,000 అకౌంట్లోని. ఇది రూల్. ఈ రూల్ ఫాలో చేసుకుంటూ మీరు ఛాలెంజ్ 1 క్వాలిఫై అయిపోయారు అనుకోండి, 10% ప్రాఫిట్ తీయగలిగారు అనుకోండి, అప్పుడు ఛాలెంజ్ 2 కూడా మీకు డెమో అకౌంట్ ఇస్తాడు. ఇక్కడ మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, 6% ప్రాఫిట్ తీయమంటాడు. ఓకే, అంటే $3,000 తీయాలన్నమాట. 50,000 మీద 6% అంటే $3,000 తీయాలి. దీనిలోని డైలీ లాస్ లిమిట్ అనేది 3% అన్నమాట. అంటే డైలీ డ్రాడౌన్ 3%. ఓవరాల్ డ్రాడౌన్ అంటే మీ టార్గెట్ ఏదైతే $3,000 ప్రాఫిట్ ఉందో అది అచీవ్ అయ్యే టైంలోనే మీ ఓవరాల్ లాస్ కూడా $3,000 మించకూడదు అనమాట. ఓకే, దీనికి కూడా కన్సిస్టెన్సీ రూల్ 20% ఆన్ ప్రాఫిట్స్. అంటే 6% ప్రాఫిట్ అండ్ $50,000 అంటే $3,000 వస్తుంది కదా. $3,000 మీద 20% కన్సిస్టెన్సీ రూల్ అంటే $600 వస్తుంది. అంటే పెర్ డే $600 మించి మనం ప్రాఫిట్ తీయకూడదు $50,000 అకౌంట్ మీద. ఛాలెంజ్ 2లోనే ఇది కూడా మీరు సక్సెస్ఫుల్ పాస్ అయిపోయారు అనుకోండి, నెక్స్ట్ మీకు రియల్ అకౌంట్ ఇస్తారనమాట. ఇక్కడ రియల్ అకౌంట్ ఏంటంటే బ్రోకర్ చెప్తాడు మీరు 50,000 మీద 2% ప్రాఫిట్ తీస్తే మీరు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తాడు. అంటే $1,000 అన్నమాట 2% అంటే 50,000 మీద. అయితే ప్రాఫిట్ మీద 20% కన్సిస్టెన్సీ రూల్ ఉంటుంది అన్నమాట. సపోజ్ మీరు 50,000 అకౌంట్ మీద ఫస్ట్ డేలోనే 500 తీశారు, సెకండ్ డేలో 300 తీశారు, థర్డ్ డేలో 200 తీశారు, టోటల్ ప్రాఫిట్ $1,000 వచ్చేసింది. అప్పుడు మీరు విత్డ్రా అడిగారు అనుకోండి, బ్రోకర్ మీకు ఇవ్వడు. ఎందుకంటే మీరు $1,000 విత్డ్రా రిక్వెస్ట్ పెడుతున్నారు కదా, $1,000 మీద 20% కన్సిస్టెన్సీ రూల్ అంటే $200 పెర్ డే అవుతుంది లిమిట్ మాట, ప్రాఫిట్ లిమిట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 5th జూన్ ఇందులో 100 ప్రాఫిట్, ఇందులో 100 ప్రాఫిట్. 4th జూన్ 100 ప్రాఫిట్ అంటే $200 పెర్ డే అన్నమాట. ఇది క్రాస్ అవ్వకూడదు. ఇది క్రాస్ అయిందనుకోండి, నెక్స్ట్ ఏమవుతుంది? సపోజ్ మీరు ఫస్ట్ డేలోనే $500 తీశారు, 300 సెకండ్ డే, థర్డ్ డేలో 200 తీశారు కదా. ఇందులో హైయెస్ట్ ఏది? ఫస్ట్ డే $500 కదా. ఈ 500 ఇంటూ 5 టైమ్స్ మాట, అంటే మీ న్యూ ప్రాఫిట్ టార్గెట్ అనేది $2,500 అవుతుంది. $2,500 మీరు 20% కన్సిస్టెన్సీ రూల్ పెట్టారనుకోండి, అప్పుడు $500 వస్తుంది కదా. మీరు ఆల్రెడీ $2,500 యొక్క కన్సిస్టెన్సీ రూల్ ఏదైతే 20% ఉందో అది ఫస్ట్ డేలో మీరు తీశారు $500. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు 2% ప్రాఫిట్ ఏదైతే 1,000 తీసారో దాని మీద విత్డ్రా మీకు ఇవ్వరాడు. అంటే మీరు మీ కొత్త టార్గెట్ $2,500 మీరు ప్రాఫిట్ అచీవ్ అయితేనే అప్పుడు మీరు ఈ $2,500 విత్డ్రా కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అంటే ఈ $2,500లోనే ఒక బ్రోకర్ 80% ఇస్తారు, ఒక బ్రోకర్ 90% ప్రాఫిట్స్ పెట్టేస్తారు అనమాట. అది మీ ఎలిజిబుల్ విత్డ్రా అనమాట. సో ఎప్పుడైనా సరే మాత్రం మీరు $50,000 అకౌంట్లోనే ఫేజ్ 1 ఫేజ్ 2 అంటే ఛాలెంజ్ 1 ఛాలెంజ్ 2 క్వాలిఫై అయిపోయిన తర్వాత
మీకు 2% ప్రాఫిట్తో విత్డ్రా చేసుకోవచ్చు అనుకుంటే అప్పుడు ఈ సిస్టమ్ ఉంది చూస్తారు కదా, డైలీ $200 ప్రాఫిట్, 100, 200 ఆ లోపు మీరు తీసారనుకోండి, 1 వీక్లో ఒక $1000 ప్రాఫిట్ తీసారనుకోండి, మీరు వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. ఆ 1000 మీద ఏంటంటే 90% స్ప్లిట్ ఇచ్చారనుకోండి, $900 మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఏంటంటే రియల్ అకౌంట్ ఇచ్చినప్పుడు కన్సిస్టెన్సీ రూల్ అనేది ఇలాగ అప్లికేబుల్ అవుతుంది. సపోజ్ మీరు ఏదైనా ఒక రోజులోనే $1000 ప్రాఫిట్ తీసారనుకోండి, అది 5,000లో 20% $1000 అవుతుంది కదా, మీరు 5,000 ప్రాఫిట్ తీసినంత వరకు మీరు విత్డ్రా పెట్టుకోలేరు, స్టాప్ అయిపోతుంది. సో కన్సిస్టెన్సీ రూల్ అనేది రియల్ అకౌంట్లో ఈ విధంగా అప్లికేబుల్ అవుతుంది అనమాట. రిస్క్ డిస్క్లైమర్ చదవడం ఇది అందరికీ షూటబుల్ కాదు. ట్రేడింగ్లో ఏంటంటే మనకి మంచి స్కిల్స్ ఉంటేనే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, లేకపోతే లేదనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే మీరు మీ దగ్గర క్యాపిటల్ లేదు, ప్రాఫామ్ కంపెనీ మీ దగ్గర టాలెంట్ ఉంటే తన క్యాపిటల్ ఇచ్చి మీకు అకౌంట్ ఇస్తుంది ట్రేడ్ చేయమని. తీసిన ప్రాఫిట్లోని 90% మీకు షేరింగ్ ఇచ్చేస్తుంది, తన దగ్గర జస్ట్ 10% పెట్టుకుంటుంది. అసలు ప్రాఫామ్ కంపెనీకి బెనిఫిట్ ఏంటంటే మీరు 2 సార్లు టెస్టులు క్వాలిఫై అయిపోయారంటే మీరే టాలెంటెడ్ పర్సన్. మీకు ఎప్పుడైతే రియల్ అకౌంట్ ఇస్తాడు కదా, ఇంటర్నల్గా ఇంకొన్ని అకౌంట్స్ని అటాచ్ చేసి ఉంచుతాడు. మీరు ఏ ట్రేడింగ్ యాక్టివిటీ అయితే మీ అకౌంట్లో చేస్తారో రియల్ అకౌంట్లో సేమ్ కాపీ పేస్ట్ అయిపోతే ఇంటర్నల్ లింక్డ్ ఉన్న అకౌంట్స్లోనే. మీరు మీ రియల్ అకౌంట్లోని ఒక $2,500 ప్రాఫిట్ తీసారనుకుంటే, ఒక $5,000 ప్రాఫిట్ తీసారనుకుంటే, మీ రియల్ అకౌంట్కి లింక్డ్ ఉన్న అకౌంట్స్లో కూడా ప్రాఫిట్స్ అదే విధంగా జనరేట్ అయిపోతాయి. అది బ్రోకర్కి బెనిఫిట్, అంటే ప్రాఫామ్ కంపెనీకి అది బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు టాలెంట్ హంట్లోనే, అందుకే 2 స్టెప్ ఛాలెంజ్ ఎవరైతే డైరెక్ట్గా వస్తారో వాళ్ళని వాళ్ళు మంచిగా లిబరల్గా పెడతారన్నమాట, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నమాట. ఇందులోని ఇన్స్టెంట్ ఫండింగ్ అకౌంట్ ఉంటుంది, అంటే ఏ ఛాలెంజ్ ఫేస్ చేయకుండా నేను డైరెక్ట్గా ప్రాఫిట్ తెస్తాను షేరింగ్ ఇచ్చి అంటే అది ఉంటుంది. దానికి కాస్ట్లీయెస్ట్ అన్నమాట, ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా కఠినంగా ఉంటాయి, అది మీట్ అవ్వడం చాలా కష్టం, అది అడ్వైజబుల్ కాదనమాట. ఓకే, 2 స్టెప్ ఛాలెంజ్లోనే ప్రాఫిట్స్ మనకి బెస్ట్. ఎందుకంటే 2 స్టెప్స్ లేనప్పుడు మనకి డైలీ డ్రాడౌన్ లిమిట్, అంటే డైలీ లాస్ లిమిట్, ఓవరాల్ లాస్ లిమిట్ అనేది కాస్త మంచిగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. 2 టెస్టులు క్వాలిఫై అయిపోయిన తర్వాత ఛాలెంజ్ 1, ఛాలెంజ్ 2 అయిపోయిన తర్వాత రియల్ అకౌంట్ ఇచ్చినప్పుడు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. మనం ఎవ్రీ వీక్ ప్రాఫిట్స్ $1000 అనుకుంటే 1 మంత్లోనే దగ్గర ఒక $4,000 మనకి 90% స్ప్లిట్ ఇచ్చిన, అలాగే మనకి $3,600 అనేది మనకి ప్రాఫిట్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఎవ్రీ మంత్ ఒక $3,600 దాకా మనకి ప్రాఫిట్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 2 స్టెప్ ఛాలెంజ్ త్రూ వెళ్తేనే. ఎందుకంటే అక్కడ 2 స్టెప్ ఛాలెంజ్ త్రూ వెళ్ళినప్పుడు రియల్ అకౌంట్లోనే మనకి డైలీ డ్రాడౌన్, ఓవరాల్ డ్రాడౌన్ ఇవన్నీ కొంచెం లిబరల్గా ఉంటాయి అన్నమాట, ఫ్రీడమ్గా ఉంటుంది అన్నమాట, కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మీరు 2 టైమ్స్ ఛాలెంజ్ ఫేస్ చేశారు కాబట్టి, క్వాలిఫై అయ్యారు కాబట్టి యూఆర్ టాలెంటెడ్ ట్రేడర్. సో బ్రోకర్కి ఏంటంటే కాస్త మీ విషయంలోనే కంఫర్టబుల్గా, ఫ్లెక్సిబుల్గా ఉంటాడు అన్నమాట. ఓకే, ఈ విధంగా ప్రాఫిట్స్ అనేది వర్కౌట్ అవుతుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ రీడ్ రిస్క్ డిస్క్లైమర్ బిఫోర్ ఎంటరింగ్ ఎనీ ట్రేడింగ్ ఫీల్డ్. థ్యాంక్ యూ.